హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఒక యూజ్ఫుల్ అయినటువంటి కిచెన్ టిప్ చెప్తానండి. ఇది టమాటాలు ఎక్కువగా దొరికే సీజన్ కదండి. ఈ సీజన్లో టమాటాలు చాలా ఎక్కువగా వస్తుంటాయి. టమాటాలు కేజీ 10-12 రూపాయలకి మనకి మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి కదండి. ఇలా టమాటాలు తక్కువ రేటుకి దొరికినప్పుడు మనము ఇలాగా టమాటాలు తెచ్చుకొని ఈజీగా ఇలాగా టమాటా ప్యూరీని చేసుకోవచ్చండి. అంతేకాకుండా ఈ టమాటా ప్యూరీ అనేది ఒక నెల రోజుల వరకు మనం ఈజీగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. టమాటా ప్యూరీని అన్ని కూరల్లోకి కూడా మనం వాడుకోవచ్చు. ఈ టమాటా ప్యూరీని మనం ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఇలా బాగా పండినటువంటి పెద్ద సైజు టమాటాలను తీసుకున్నానండి. ఇక్కడ మనకి టమాటా ప్యూరీకి ఎన్ని అవసరం పడతాయో అన్ని టమాటాలను వాడుకోవచ్చు. ఇక్కడ నేను 10-12 టమాటాలని ప్యూరీ కోసం వాడదాం అనుకుంటున్నానండి. మీరు ఇంకా ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే ఎక్కువ మొత్తంలో తయారు చేసుకోవచ్చండి. ఇక్కడ నేను కావాల్సినటువంటి టమాటాలన్నిటినీ కూడా ఇలాగా నీట్గా కడిగేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకునేటటువంటి ముచ్చికలన్నీ కూడా తీసేసి ముందు భాగం ఉంటుంది కదండి, ఆ ముందు భాగాన్ని అంతా తీసేయాలండి. తర్వాత దీన్ని 4 ముక్కలుగా కట్ చేసేసుకుని కుక్కర్లో వేసుకోవాలి. ఇట్లా టమాటాలన్నీ కూడా ఇలా కట్ చేసేసి మనం ఈ ముక్కల్ని కుక్కర్లో వేసేసుకోవాలి. తర్వాత ఇందులో మనకి టమాటాలు ఎక్కువగా నీరు ఉంటుంది కదా, అందుకని మనం ఎక్కువగా నీరు పోయాల్సిన అవసరం ఏమి ఉండదండి. కొద్దిగా ఒక చిన్న గ్లాసుల వరకు ఈ కుక్కర్లో మనం వాటర్ పోసుకుంటే, అంటే టమాటా ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. తర్వాత కుక్కర్కి మూత పెట్టేసేసి తర్వాత విజిల్ కూడా పెట్టి మనము స్టవ్ మీద ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కూడా టమాటా ముక్కల్ని ఉడికించాలండి. మనకి 2 విజిల్స్ వస్తే పూర్తిగా టమాటా ముక్కలన్నీ కూడా బాగా మెత్తపడి బాగా ఉడికిపోతాయండి. టమాటా ముక్కల మీద ఉండేటటువంటి పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టు కూడా మనకి సెపరేట్ అయిపోతుందండి. తర్వాత ఇప్పుడు మనము కుక్కర్కి ఉండేటటువంటి స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాత పైన ఉన్నటువంటి విజిల్ తీసి తర్వాత కుక్కర్ మూత తీసి తర్వాత ఇలా వేడిగా ఉన్నటువంటి టమాటా ముక్కలను పూర్తిగా చల్లారనివ్వాలండి. దానిపైన ఉన్నటువంటి స్కిన్ అనేది ఇలా తీసేస్తే వచ్చేస్తుందండి. ఇలా మొత్తం స్కిన్ అంతా కూడా తీసేయాలి. తర్వాత ఇదంతా కూడా అంటే ముక్కలన్నీ కూడా చల్లారిన తర్వాత మనకి మ్యాషర్ ఉంటుంది కదా, ఆ మ్యాషర్తో మనము పూర్తిగా ముక్కలన్నిటిని కూడా మెత్తగా మెదుపుకోవాలండి. లేదంటే మనకి పప్పు గుత్తి ఉంటుంది కదా, ఆ పప్పు గుత్తితో కూడా ఇలా ముక్కల్ని మెత్తగా మెదుపుకోవచ్చు. ఇలా మెదిపిన ఈ టమాటా గుజ్జు అంతటిని కూడా మనం ఇప్పుడు ఒక బాండీలో వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీని పెట్టుకోవాలి. తర్వాత అందులో మనము ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి. తర్వాత అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. జీలకర్ర పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. జీలకర్ర పొడి కనుక అందుబాటులో లేనట్లయితే జీలకర్రను వేయించేసి ఆ వేయించిన జీలకర్రను కూడా వేసుకోవచ్చు. తర్వాత ధనియాల పౌడర్ ఉంటుంది కదా, ఆ ధనియాల పౌడర్ని కూడా మనము 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మనము వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదా, ఆ వెనిగర్ని కూడా ఒక 2 మూతల వరకు వేసుకోవాలి. ఈ వెనిగర్ని వేయటం వల్ల ఈ టమాటా ప్యూరీ అనేది పాడైపోకుండా ఉంటుందండి. ఈ వెనిగర్ అనేది ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది కాబట్టి టమాటా ప్యూరీ అనేది ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండటానికి వీలుగా ఉంటుందండి. ఇలా మనము టమాటా ప్యూరీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 100 గ్రాముల వరకు కుకింగ్ ఆయిల్ వేసుకోవాలండి. ఇదంతా వేసుకున్న తర్వాత ఇదంతా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ ప్యూరీ అంతా కూడా బాగా ఉడికించాలండి. ఎంతగా ఉడకాలంటే ఇది బాగా దగ్గర పడిపోయి చిక్కగా ఒక కర్రీలాగా తయారవుతుందండి. ఇలా మనము మధ్య మధ్యలో మూత పెట్టి తీసి కలుపుతూ ఉన్నట్లయితే మనకి బాగా ఉడుకుతూ ఉంటుందండి, అడుగు పట్టకుండా కూడా ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనకి దీని మీద ఆయిల్ అనేది మనకి పైకి తేలుతూ ఉంటుందండి. ఈ ప్యూరీ మీద మనం వేసిన ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయ్యి పైకి తేలుతూ ఉంటుంది. అంతవరకు కూడా మనం ఇది ఉడికిస్తూనే ఉండాలండి. చూడండి, ఇలా వీడియోలో ఆయిల్ అనేది కనిపిస్తుంది కదా, ఈ ఆయిల్ అనేది సెపరేట్ అయ్యే వరకు కూడా మనం ఇలా ఉడికిస్తూనే ఉండాలండి. ఈ టమాటా ప్యూరీ అనేది మనము ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, మనం అన్ని కూరల్లోకి వాడుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. అంతేకాకుండా హోటల్స్లో వాళ్ళు ఇలాగే టమాటా ప్యూరీని రెడీ చేసుకుని పెట్టుకుని ఇప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ ఆర్డర్స్ని బట్టి వాడుకుంటూ ఉంటారండి. అంతేకాకుండా ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ టమాటా ప్యూరీని మనము చాలా రకాలుగా కూడా వాడుకోవచ్చు. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేటప్పుడు ఒక ఉల్లిపాయ తర్వాత తాలింపు దినుసులు అవి వేసేసి మనం ఇలా తయారు చేసుకున్నటువంటి ప్యూరీని కనుక రైస్లో కలిపేసి పెట్టేసామనుకోండి, అది టమాటా రైస్ లాగా మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదంతా మనకి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక గ్లాస్ బాటిల్లో మనము స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి నెల రోజుల పాటు ఈ ప్యూరీ అనేది నిల్వ ఉంటుందండి. ఇందులో మనము ప్రిజర్వేటివ్గా వెనిగర్ వాడాం కదా, నెల రోజుల వరకు ఈ టమాటా ప్యూరీ పాడైపోకుండా ఉంటుంది. ఇలా తక్కువ రేటుకి టమాటాలు దొరికినప్పుడు మనం ఇలా తయారు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, అన్ సీజన్లో కూడా టమాటాలు బాగా ఎక్కువ రేట్ అయినప్పుడు మనము ఇలా వాడుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనకు టమాటాలు అనేవి చాలా తక్కువ రేటుకి దొరుకుతున్నాయి కదా, ముందు ఎండలు బాగా పెరిగినట్లయితే టమాటాలు చాలా ఎక్కువ రేట్ అవుతాయి కదా, అందుకని ఇలా తయారు
చేసి పెట్టుకుంటే మనము అన్ సీజన్లో వాడుకోవడానికి వీలుగా ఉంటుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.